పప్పు చారు చేసుకోవాలంటే తెలంగాణ స్టైల్‌లో ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. సాంబార్ కాదు, పప్పు కాదు, పప్పు చారు పచ్చిమిర్చితో టేస్ట్ కమ్మగా, రుచిగా అదిరిపోతది తింటే. ముందైతే మీకెంత పప్పు కావాలో అది నేనైతే ఒక గ్లాసెడు తీసుకొని నీట్‌గా పొంగకుండా ఉడకాలి మెత్తగా, స్మూత్‌గా అంటే సిమ్‌లో పెట్టి 3 విజిల్స్ పెట్టుకుంటే స్మూత్ టెక్స్చర్ వస్తది. మిక్సీలో గ్రైండ్ చేసినట్టు వస్తదనమాట. పప్పు చూసిండ్రా ఇట్లా వస్తదనమాట. అట్లా ఉడకబెట్టుకోండి. ఆ పప్పు పొయ్యి మీద పెట్టి చింతపండు మీ పులుపుని బట్టి నానబెట్టుకోండి. ఆ తర్వాత వెజ్జీస్ విషయానికొస్తే సాంబార్ అయితే అన్ని రకాలేసుకోవచ్చు. పప్పుచారు గదా మనం జేసేది. నేనైతే మా బాబు ఉన్నాడు గాబట్టి క్యారెట్ ఏస్తున్నా. సొరకాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి అయితే మ్యాండేటరీగా వేసుకోవాలి. చేసేదే పచ్చిమిర్చితోని. ఉల్లిగడ్డలు పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలనమాట. అట్లానే పప్పు రుబ్బుకోవాలి, చింతపండు పిసుక్కోవాలి, గుజ్జు సెపరేట్ తీసేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం తాలింపు కోసం నూనె పోసుకొని, అందులో పచ్చిమిర్చి గ్రా ఇట్లా గ్రీన్ చిల్లీ ఉంటాయి గదా! కొంచెం కారం ఎక్కువుంటాయి గదా! అవి వేసుకోండి. ఇట్లా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఆనియను, క్యారెటు, సొరకాయ ఇవన్నీ కట్ చేసుకున్నాం గదా! అవన్నీ నూనెలో వేసుకోవాలి. ఎండుమిర్చి మాత్రం ఫ్లేవర్ కోసం వేసుకోండి మంచిగుంటది. ఆ తర్వాత కలేమాకు, పుదీనా వేసుకోండి. ఏం వేయకున్నా సరే ఈ పప్పుచారు సూపర్ టేస్ట్ ఉంటది. ఎయ్యాలని ఏం లేదు. పుదీనా, కొత్తిమీర ఏయకున్నా మస్తుంటది. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ స్మూత్‌గా నూనెలో ఉడికిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు వేసుకొని మనం చింతపండు గుజ్జు ఇందాక పిసికి పెట్టుకున్నాం గదా! అది ఇందులో పోసేసుకొని తర్వాత మనము రుబ్బి పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి. నేనసలు పప్పు గుత్తి వాడకుండా గంటెతోనే రుబ్బినా అనమాట. అంత మెత్తగా ఉడికింది పప్పు. సిమ్‌లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతది. ఆ తర్వాత పప్పు యాడ్ చేసుకొని బాగా మసులితే ఈ పప్పు చారుకి టేస్ట్ అంటే టేస్ట్ మస్తుంటది. బాగా మసలబెట్టుకొని ఉప్పు కూడా ఏసుకోవాలి. మర్చిపోయినా చెప్పింది స్టార్టింగ్‌లో ఉప్పేసుకోవాలి. అంతే అండి. స్టవ్ ఆఫ్ జేసుకోవాలి. చిక్కబడతది. చాలా చల్లారిన తర్వాత చిక్కబడతది. టేస్ట్ అమేజింగ్. సరే గాని మన వీడియో నచ్చితే లైక్ జేసి ఫాలో అయిపోండి. ఇట్లాంటి వీడియోస్